గడివేములకు చెందిన గువ్వల రాజు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సిఐ కిరణ్ కుమార్ రెడ్డి పాణ్యంలో వివరాలు వెల్లడించారు. గడివేములకు చెందిన గువ్వల రాజు అదే గ్రామానికి చెందిన చిరంజీవి వద్ద గొర్రెల కాపరిగా పనిచేసేవారు. మద్యానికి బానిసైన రాజు వేధింపులు తట్టుకోలేక భార్య కుమారుడితో సహా ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రాజు గడివేములకు చెందిన మేకల మహేంద్ర, బిలకలగూడూరుకు చెందిన కొత్త లోకేష్ మద్యం తాగేవారు. ఏప్రిల్ 23న మిగతా ఇద్దరు కలిసి రాజును బిలకలగూడరు రహదారిలో ఉన్న మొక్కజొన్న పొలం వద్దకు మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. వివాహేతర సంబంధాలపై చర్చించుకుంటున్నారు. వారి మధ్య మాట పెరగడంతో మహేంద్ర ఇనుపరాడుతో రాజు తలపై కొట్టి చంపాడు. ఈ విషయాన్ని గడివేములకు చెందిన పెద్దరాయుడుకు చెప్పారు. శవాన్ని గుర్తుపట్టకుండా ముగ్గురు కలిసి ఏప్రిల్ 24, 26 తేదీల్లో పొలం వద్దకెళ్లి మృతదేహంపై యాసిడ్ పోశారు. ఎముకలను వేరు చేసి అక్కడే ఉన్న రాళ్లతో దాడి చేసి పెట్రోల్ పోసి కాల్చారు. బూడిదను దగ్గరలో ఉన్న కందుకూరలో వేశారు. రాజు 14 రోజుల నుంచి కనిపించడం లేదన్న అన్న జనార్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడివేముల పొలిమేరలోని అబ్దుల్ రహీం మొక్కజొన్న పొలంలో ఎముకలు ఉన్నాయని అందిన సమాచారం మేరకు పాణ్యం, గడివేముల ఎస్ఐలు నరేంద్ర కుమార్ రెడ్డి, నాగార్జున రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి దర్యాప్తు చేయడంతో హత్య విషయం బయటపడింది. ఈ నెల 16న సాయంత్రం 3 గంటలకు గడివేములలో మేకల మహేంద్ర, కొత్త లోకేష్, మాన్కింది పెద్దరాయుడును అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు వినియోగించిన ఇనుపరాడ్డు, 2 ద్విచక్ర వాహనాలు, 5 చరవాణులు, 1 చున్నీ స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచామని సిఐ తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు హత్య కేసులో ముద్దాయిల అరెస్టు గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. మనకు ఈ నెల 9వ తారీఖు గువ్వల జనార్దన్ అనే గడివేములకు చెందిన వ్యక్తి గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు గువ్వల నాగరాజు గత 14 రోజుల నుంచి కనపడడం లేదని చెప్పి గడివేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా, ఆ ఫిర్యాదుకు సంబంధించి మ్యాన్ మిస్సింగ్ క్రైమ్ నెంబర్ 21/2025గా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాన్ మిస్సింగ్లో భాగంగా ఎస్ఐ గారు దర్యాప్తు చేయగా, తర్వాత రోజు ఉదయం గడివేముల రెవెన్యూ అధికారి అయినటువంటి విఆర్ఓ గారు గ్రామ పొలిమేరలలో ఏవో చిన్న ఎముకలు ఉన్నవని అతనికి వచ్చిన సమాచారం మేరకు అతను అబ్దుల్ రహీం అనే పొలం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కొన్ని ఎముకలు కనపడినాయని చెప్పి అతను గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన గడివేముల ఎస్ఐ గారు 174 CRPC 194 CNS ప్రకారం క్రైమ్ నెంబర్ 23/2025 గడివేముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది. ఆ తర్వాత ఈ 194 BNS కేసు దర్యాప్తులో భాగంగా పాణ్యం సిఐ అయినటువంటి నేను, ఆ తర్వాత గడివేముల ఎస్ఐ అయినటువంటి నరేంద్ర కుమార్ రెడ్డి, తర్వాత గడివేముల ఎస్ఐ అందరం కలిసి రెవెన్యూ అధికారులతో కలిసి ఈ మొక్కజొన్న పొలం అయినటువంటి షేక్ అబ్దుల్ రహీం పొలం సరౌండింగ్ అంతా కూడా సెర్చ్ చేయగా అక్కడ కొన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కొన్ని చిన్న ఎముకలు దొరకడం జరిగింది. దానిపైన మనము రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని ఆ ఎముకలని మనం ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ నంద్యాలకి పంపించడం జరిగినది. ఆ తర్వాత ఈ మిస్సింగ్ కేసు గువ్వల జనార్దన్ వాళ్ళ తమ్ముడైనటువంటి గువ్వల రాజు కొరకు మనము ఆ కేసు గురించి విచారించగా, గువ్వల రాజుకు కలిసి ఎవరెవరు తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ విచారణలో భాగంగా 9/23/2025 గడివేముల మండలము కే బొల్లవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర మరియు అతని స్నేహితుడు బిల్కలగూడూరు గ్రామానికి చెందిన కొత్త లోకేష్ ఇద్దరు కలిసి మృతుడు గువ్వల రాజుని మోటార్ సైకిల్ పైన బిల్కలగూడూరు గ్రామం
రోడ్డుకు పక్కన ఉన్న షేక్ అబ్దుల్ రహీం మొక్కజొన్న పొలం వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరికి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు మందు తాగుతూ గతంలో వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవడం జరిగినది. ఆ తర్వాత మాటల క్రమంలో ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ మాట పెరిగి చెనకావేశంలో మహేంద్ర అక్కడ ఉన్నటువంటి రాడుతో గువ్వల రాజు తలపైన కొట్టడం జరిగినది. కొట్టిన వెంటనే ఆ రాడ్డు దెబ్బకు గువ్వల రాజు చనిపోవడం జరిగినది. ఆ తర్వాత ఆ రాడ్డును కుందుబాగులో పడివేయడం జరిగినది. పడివేసిన తర్వాత ఈ మహేంద్ర తర్వాత కొత్త లోకేష్ ఇద్దరు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగినది. వెళ్ళిపోయే క్రమంలో మహేంద్ర A1 ముద్ద అయినటువంటి మహేంద్ర అతని స్నేహితుడైనటువంటి గడివేముల గ్రామానికి చెందిన మానుకింద పెద్దరాయుడితో ఈ విషయం తెలియజేయడం జరిగినది. గతంలో మానుకింద పెద్దరాయుడు